ఇక మూడవ వారం గనుక చూసుకున్నట్టయితే మూడవ వారంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోవడము. అంటే ఒకటి మనస్సులో ఎప్పుడు ఆలోచనలు ముసురుకుంటూ ఉండి మనస్సుని ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచలేమో అప్పుడు అనారోగ్యం ఆటోమేటిక్‌గా ఏర్పడుతూ ఉంటుంది మానవునికి. ఇక నాలుగవ వారం గనక మనం చూసినట్టయితే ఇది కొంతవరకు పర్వాలేదు. ఏదో ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఒక డబ్బు రావడము, కొద్దిగా ధనలాభము, బంధువులతో కలిసి ఉండడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. మానసిక శాంతి గురించి తీర్థయాత్రలు కూడా ప్లాన్ యేసుకుంటారు. తీర్థయాత్రలు వెళ్దామని సకుటుంబంగా పిల్లలతో కూడా కూర్చొని ఆలోచించి తీర్థయాత్రలు చేయడానికి కూడా ఈ 4వ వారము మీకు అనుకూలమైన ఒక వాతావరణం కల్పిస్తుంది. మీరు మరి ఇవన్నీ కష్టాలే చెప్తున్నారు కదా గురువుగారు, దీనికి ఉపాయం ఏం లేదంటే, మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఒక దగ్గర కూర్చొని హాయిగా రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.